భగవత్ సేవా లక్ష్మీ సంపన్నత గల ఒక గోపాలుని చెల్లెల్ని ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఇతనికి సమృద్ధిగా ఆవుల మంద కలదు, కానీ పాలు పెతకడు. పాలు కారి నేల ఎంతయు బురద కూర్చుండెను. అట్టి వాని చెల్లెలు ఈమె. ఇది వెనక మనం చూసిన స్థితప్రజ్ఞావస్థలోని 4వది యతమాన అవస్థ. ఈ యతమాన అవస్థలో తాబేలు తన అవయవములను వెనుకకు లాక్కొన్నట్లు భగవదనుభవమున ఉన్నవారు ఇంద్రియ విషయముల నుండి ఇంద్రియాలని వెనక్కి ఇంద్రియములు ప్రవర్తింపకుండా భగవానుని యందే సర్వకాల సర్వావస్థల యందు సర్వవృత్తులను నియమించి ఉండును. ఇది కూడా ఒక విధమగు నిద్ర వంటిది. ఇంతవరకు 4 పాశంలో 4 గోపికలను నిద్రించుట తగదని చెప్పి మేల్కొల్పటలో ఈ స్థితప్రజ్ఞావస్థలోని దశల్నే వివరించినట్లు తెలుసుకున్నాను. ఈ అవస్థను భగవద్గీతలో ఇట్లా వర్ణించారు. యదా సంహారతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయవాలను బాగుగా వెనక్కు లాగినట్లు ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా ఉపసంహరించుకొనిన వాడు అతనిని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైనది. ఈ విధంగా భగవత్కైంకర్య నిష్ట గల ఇంద్రియ ప్రవృత్తి నిరోధము గల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుతున్నారు. కనైత్తిలంగైత్తైరుమై కన్నుక్కిరంగి நினைத்துமுலை வலியே நின்றுபால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தானெழுந்திராய் இதன்ன பேருரக்கம் அனைத்திலத்தாரும் அறிந்து ஏலோ రెంబావాయ్. లేగదూడలు గల ఆవులు పాలు పితుకువారు లేక తమ దూడలను తలుచుకొని వానిపై మనసు పోవటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పితకకుండగానే పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బురద అగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచియుంటిమి. నీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణ దిక్కునున్న లంకకు అధిపతి అయిన రావణుని చంపిన రాముడగు శ్రీరాముని గానమును చేయుచుంటిమి. అది విని అయినను నీవు నోరు విప్పవా? ఇంక లే, మేల్కొనవమ్మా. ఏమి ఈ గాఢ నిద్ర? ఊరివారికందరకును నీ విషయం తెలిసిపోయింది, లెమ్ము అని కృష్ణుణ్ణి విడవక సర్వకాల సర్వావస్థల యందు ఉండటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడవు ఆ గోపాలుని చెల్లెల్ని మేల్కొల్పుచున్నారు.